హాయ్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మా పృథ్వీ చూడండి, గోరింటాకు పెడుతున్నాడు తలకి. నీళ్ళుగా ఉండేది పెట్టినా, గట్టిగా ఉండేది కావాలంటే చెప్పి పెడుతున్నా. నీకు పెడతాను నేను. ఏదో ఫ్యాన్ ఆపి నీళ్ళలాగా పెడితే అంతా దిగిపోతుంది నాన్న బాగా. గోరింటాకు పెట్టుకోవడం వల్ల అండి సుండ్రు పోతుంది, హీట్ తగ్గుతుంది. అందులో కొన్ని మెంతులు, పెరుగు, నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇవి సరిపోతాయి మామూలుగా. ఇంకా మీకు కనుక ఓపిక ఉంటే ఎగ్గు తెల్లసొన, టీ డికాషన్ కొంచెం, అదేవిధంగా 2 మందారం ఆకులు, ఉసిరికాయ ఒకటి, ఇలా వేసుకుని అన్నీ కూడా పెట్టుకోండి ఓపిక ఉంటే. ఓకే నాన్న, నీదే కన్నయ్య, నీదే. కాకపోతే ఇది అసలు జగన్మాత వరం అంటండి. అది అశోక్ కూడా అంటున్నాడు. ఇట్లా పైకి పెట్టినా, జగన్మాత వరం అంట నిజానికి. ఇది సౌభాగ్యానికి చిహ్నం అంట. అదేవిధంగా ఆడబిడ్డ అంటే వాళ్ళకి ఉండవలసిన, అసలు ఎప్పుడూ కూడా వాళ్ళకి దూరం కాకుండా ఉండవలసిన ఏంటి అంటే బొట్టు, పువ్వులు, కమ్మలు, పసుపు అంటే పసుపు రాసుకోవాలండి, మెట్టెలు, అదేవిధంగా పట్టీలు, గోరింటాకు కంపల్సరీ ఉండాలంటండి, కంపల్సరీ ఉండాలంట. పట్టీలు పెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే నాడులన్నీ చాలా వరకు యాక్టివేట్ అవుతాయట. ఆడవాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటుందంట. ఇంకా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతికున్న హీట్ని తలలో పెట్టుకోవడం, మన శరీరంలో ఉన్న హీట్ని లాగేయడమే కాకుండా లోపల ఉన్నటువంటి చెడు మలినాల్ని కూడా లాగుతుంది అని చెబుతారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అదేవిధంగా కాళ్ళకు పెట్టుకోవడం వల్ల, మెడములు అంటే హీట్ వల్ల కొంతమందికి కాళ్ళు మంటలు వస్తూ ఉంటాయి. అవి పెట్టుకోవడం వల్ల ఆ హీట్ తగ్గిపోయి కాళ్ళు మంటలు తగ్గిపోతాయి అన్నమాట. కొంతమందికి తిమ్మిళ్ళు లాగా వస్తాయి, అవి కూడా పోతాయి. అరికాళ్ళు, మెడలు పెట్టుకోవాలి. గోర్లకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అంటారు. గోర్లు నీట్గా ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల. గోర్లు సురుకులు ఉంటాయి కదా, కొంచెం నొప్పిలాగా ఉండడం, సురుకులాగా ఉండడం వల్ల అవన్నీ కూడా సరైపోతాయి అంటారు. ఇంకా చెప్పాలంటే అసలు మన యొక్క సాంప్రదాయంలో చాలా అంటే చాలా గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే అవుతాయి అన్నమాట. కానీ వాటి గురించి తెలుసుకుని అవి ఆ బెనిఫిట్స్ అన్నీ మన పెద్దవాళ్ళు అనుభవించి తెలుసుకుని
వాటిని మనకు సాంప్రదాయంగా ఇచ్చారు. ఎందుకంటే సాంప్రదాయంగా ఇస్తేనైనా విధిగా ఈ అలవాట్లు అంటే ఈ పద్ధతుల్ని ఆచరిస్తారు అన్నట్లు. కాబట్టి వాళ్ళు చెప్పేది చేసేది మనకు అందించింది అంతా కూడా వాళ్ళు అనుభవంతో ఇచ్చారు. అవన్నీ కూడా చాలా అంటే చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి మనకి. వాళ్ళు ఇచ్చిన ప్రతి సంపదని మనం నిజంగా ఉపయోగపెట్టుకోవాలి, వినియోగించుకోవాలి. చాలా గొప్ప విషయం. నేను అస్సలు రంగు పెట్టేదాన్ని కాదండి తలకి, నార్మల్గా వదిలేసేదాన్ని. మా తమ్ముడు పెళ్ళికి అక్క కనీసం నా పెళ్ళికైనా ఒక్కరోజు పెట్టుకో అక్క అని, మా చెల్లెలు అందరూ కూడా అక్క పెట్టుకో ఒక్కసారి కలరు ఏంది నువ్వు అని పెట్టించారనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఏమైందంటే కొన్ని తెల్లగా అయిపోవడం, కొన్ని నల్లగా ఉండిపోవడం, అది చూడ్డానికి బాగోలేకపోవడం. నేను మళ్ళీ మళ్ళీ అది పెట్టడానికి ఆస్కారం అయింది. బలవంతంగా ఇష్టం లేకపోయినా పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ మధ్య నాకు వద్దు అసలు అవేవి అని న్యాచురల్గా సరే గోరింటాకు పెట్టుకుందాం అని పెట్టుకుంటున్నాను అనమాట. ఆ కెమికల్స్ అన్నీ ఎందుకు, ఏం లేదు కన్నయ్య. అవునా, ఓకే సూపర్ నాన్న. ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టినానా, ఎందుకంటే తెల్ల ఇంటికి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి మొహం దగ్గర నుంచి ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టు. ముడి పెట్టేసినావా? అయిపోలేదా ఇంకా? నా పిల్లలు నాకు కొడుకులు, నా ఫ్రెండ్స్, నాకు సోదరులు, నా కన్న తండ్రులు, అలాగే నాకు సర్వం, నా జీవితం, నా ప్రాణం, నా ప్రేమ, అసలు నా లైఫే నా బిడ్డలు అనమాట. ఏం లేకన్నయ్య, మీరే నా జీవితం అని చెప్తున్నా కన్నా. మమ్మీ సూపర్ నాన్న, కరెక్ట్ నువ్వు చెప్పింది అదన్నమాట. ఇది వాస్తవం అండి, అక్షరాల. ఎందుకంటే మనం ఏదో కర్మతోటి వచ్చాము, ఆ కర్మని పూర్తి చేసుకొని వెళ్ళాలి. నాకేం కోరికలు లేవు ఇక్కడ, ఆశలు లేవు. కానీ గతంతో నాకు సంబంధం లేదు. వర్తమానం ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు. అదే భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకు తెలియదు. జరగవచ్చు, మనం అనుకున్నట్లు జరగకపోవచ్చు కూడా. కానీ ఇప్పుడు ఉందే ప్రస్తుత కాలం వర్తమానం, అదే నాకు కావాలి. ఈ క్షణాన్ని పర్ఫెక్ట్గా ఆస్వాదించాలి. అలా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉంటారు. ఎప్పుడు అయిపోయిన వాటిని లోడుకుంటూ నరకాన్ని, బాధని అనుభవించడం మంచిది కాదు. జరగబోయేది ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియని దాన్ని ఊహించుకుని బాధపడడంలో కూడా అర్థం లేదు. కాబట్టి మనం ప్రస్తుతానికి ఎలా ఉండాలి, ప్రస్తుతం మనం ఏంటి, అలా ఉంటే చాలు. చాలా అంటే చాలా హ్యాపీగా గడిపేయచ్చు. ఇక్కడ ఏమీ లేదు మనం తీసుకెళ్ళేది. మనం ఏదైతే తీసుకెళ్ళగలమో వాటిని సంపాదించుకుందాం. ఓకేనా? అంటే సంపాదించవద్దు అని కాదు దానికి అర్థం. సంపాదించండి, దానాలు చేయండి, ధర్మాలు చేయండి, మంచి పనులు చేయండి, మీరు అనుభవించండి. కానీ అందరిని ఎవరిని ద్వేషించవద్దు, అలాగే ఎవరిని కించపరచవద్దు. అలాగే మీరు హ్యాపీగా ఉండండి, చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచండి. అదే జీవితం. ఇక్కడ దానికి మించి ఏం లేదు. అదంతా పడుకోకుండా నేను నైట్ వేసుకున్నాను అన్న. ఆ గిన్నెకి ఉండదు, నీకు పెట్టాలి. ఫస్ట్ చేతికి పెడతావా? ఏదో వీడియో తీయాలంటండి, దానికోసం గోరింటాకులు, పారాణీలు పెట్టుకుంటా. సరే సీబా, నువ్వు ఎట్లా పెట్టిన నీ కష్టాన్ని, నీ ప్రేమని గుర్తించాను. అది ఎట్టుండే
ఆనా నువ్వు పెడతావా? సరే ఓకే. తిట్టినానా ఎప్పుడు? చెప్పా ఎప్పుడు? ఏదో ఒకటి మాట్లాడతాడు. అల్లరి చిన్నోడా, అల్లరి చిన్నోడా, అల్లరి చిన్నోడా. ఇది ఇప్పుడు చేసేయండి. స్మూత్గా పెట్టాలి నాన్న, కొంచెం మనం అది ఊడిపోతుంది. సరేలేబా సరే. మమ్మీ గోరుకడ గోరుకడ పైన ఉప్పు సరే. అశోక్ కన్నా ఏం చేస్తున్నావు కన్నా? ఓహో నేను గోరింటాయ పెట్టుకుంటున్నా కన్నా. బాక్సింగ్ దా? ఓహో నువ్వు బాక్సింగ్ చేస్తావు పొద్దున్నే? అబ్బో నువ్వు పేపర్ చదువుతావు. పేపర్ ఎవరు చదవకపోయినా నీకు పేపర్ కావాలా చిచ్చి పెట్టేదానికి? పేపర్ రాగానే పేపర్ ఇచ్చేయాలా పెద్ద ఆయనకి. ఈరోజు వద్దా? ఈరోజు బాక్సింగ్ ఆడతా? పేపర్ చదవవా? సూపర్ కన్నా నువ్వు. సరే నాన్న. గోరింటాకు బాగా పండితే, ఆడవాళ్ళకి బాగా పండితే మంచి భర్త వస్తాడు అంటారు, మగవాళ్ళకి బాగా పండితే మంచి భార్య వస్తుంది అంటారు. ట్రై చేయండి. ఏం లేకన్నలో నీకు మంచి భార్య రావాలంటే నువ్వు గోరింటాకు పెట్టుకోవాలి. వద్దా? ఏం సూపర్గా పెట్టినావు నాన్న. పల్లె పెట్టినావు, పల్లె బాగా పెట్టినావు. ఓ సరే. అయ్యో పోయింది. పో అశోక్ కానీ నీళ్ళు తాగుతావా? ఎవరు కోడివి? రాజుకోడిని. నువ్వు ఓకే నువ్వే పడబా. ఎందుకు వచ్చినావు? బిస్కెట్లు తిన్నా, గుడ్డు పెట్టను కదా, బిస్కెట్లు తిని వచ్చావా? ఓకే. నేనే గుడ్డు పెట్టిన వచ్చిందేమో కోడి అనుకున్నానే. అంతే. కుక్కురు ఎవరు కోడివి? నాగు కోడివా? నాగు కోడివా నువ్వా?
ఎందుకు వచ్చినావు నాకు కోడి? వచ్చింది నాకు కోడి ఎందుకు వచ్చినావు? అరచేతులు నాన్న. వస్తున్నాను వస్తున్నాను. అమ్మ తిట్టింది, నేను రోత పెట్టినాను. వద్దు చాలు, అదే ఎక్కువ. నాకు చిన్న గోరింటాకు పెట్టినాడు. కాదు, నువ్వు గోరింటాకు పెట్టుకోవా? అంత పెద్ద చేసేసినవేమ్మా? వస్తున్నారు. చాలా ఎక్కువ ఉండదు. పో ఆ గోరింటాకు ఏం చేసుకున్నావు?